కాంగ్రెస్ వచ్చి కూర్చున్నది. దేశమంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని వదిలించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మనలో తెచ్చిన ఎత్తి తిరుగుతున్నారు. ఎందుకని దేశమంతా వదిలించుకున్నారు దరిద్రం ఎందుకని. మన దగ్గర మాత్రం మళ్ళా దారిద్రమైన దరిద్రాన్ని ఇంటి మీద రుద్దుకున్నట్టు చేసుకుని ఆయన రుద్దుకున్నందుకు ఇవాళ రైతు విద్యార్థులకు చెప్పారు ఏమని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఇది మొదటి సంవత్సరం 2.5 ఏళ్ళ 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంత అన్యాయం పరిస్థితి. అందుకే మీరు చూస్తున్నారు మమ్మల్ని కూడా ఇట్లా ఎంబడబడుతుంది. ఇక అరెస్టు కేటీఆర్ అరెస్టు, రేపు జైలు ఎత్తారు, ఎల్లుండి జైలు ఎత్తారు. చేసుకోపో నా కొడక అని చెప్పి ఏం చేయాలి మరి? చేసుకోపో, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఏమని పెడితే ఏం చేయాలి మరి? మనం ఏం తప్పు చేసామని పెడతాం? ఆయనకి కంట్ల నలుసులు ఎక్కున్నాం, కొట్లాడుతున్నాం, రైతుల గురించి మాట్లాడుతున్నాం, 6 గ్యారంటీలు ఏమంటున్నాం, 420 హామీలు ఏందంటున్నాం, ఈ రైతు డిక్లరేషన్ సంగతి ఏందంటున్నాం. మనసులో వాటిని కూడా నడిపిస్తున్నాం. అందుకే కింద మీద అవుతున్నాం. నేను మళ్ళా వీర్నపల్లిలో పెద్ద మీటింగ్ పెడతా, అందరినీ కలుస్తా. ఇలా కేవలం జస్ట్ ఒక్కసారి మల్లేశ్వర పూజ చెప్పి తెచ్చుకొచ్చాడు. ఇట్లాగా జగదాంబ మాతను పెడుతున్నారు అంటే దండం పెట్టుకుని మిమ్మల్ని అందరినీ కలిసినట్టుంటుంది, సర్పంచ్లను కూడా కలిసినట్టుంటుంది. ఈ క్యాంపు పెడదాం తొందరలో, కంటి వెలుగు క్యాంపు. దాని మీదకెళ్లి ఏం అవసరాలు ఉన్న గ్రామాలలో నేనున్నా, గవర్నమెంట్ లేకపోయినా నేనున్నా, నేను చూసుకుంటా. కానీ ఒక సంవత్సరంన్నర ఇబ్బంది ఉంటుంది, అందరికీ ఉంటుంది. రాష్ట్రం అంతటా ఉంది, మనకు కూడా ఉంది. కానీ తర్వాత మళ్ళా మంచి రోజులు వస్తాయి. కేసీఆర్ సార్ సీఎం అవుతాడు, మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళా రైతులకు తప్పకుండా మంచి రోజు పక్క వస్తుంది. ఇక ఏమన్నా చిన్న పార్టీలో కూడా చికాకులు చిక్కులు ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు మెంబర్షిప్ స్టార్ట్ చేసుకుంటున్నాం. వెంటనే కమిటీలు కూడా కొత్త చేసేది ఉంటుంది. జూన్ జూలైలో కొత్త వాళ్ళని మంచి చాకు లాంటి పిల్లలు వేసుకొని కొద్దిగా సీరియస్ గా పని మొదలు పెడదాం. ఆఖరికి ఎలక్షన్ ఇయర్ లో మాత్రం యుద్ధానికి సిద్ధమంటూ కావాలి. లేదు నాకు భయం అవుతుంది పోయి కాంగ్రెస్ తో కొట్టాడాలంటూ ఇంట్లో కూర్చోండి. నాకు కాంగ్రెస్ అంటే గుగులు అవుతుంది, ఆడవాడు కేసు పెడతాడు, పోలీసు వాడు ఫోన్ చేసిండు, తహసీల్దార్ ఇట్లా అన్నాడు, అట్లాంటి వాళ్ళు ఇంట్లో కూర్చోండి. ఎవరైతే యుద్ధానికి సిద్ధంగా ఉండరు, ఎవరైతే అవసరమైతే డి అంటే డి అంటారో వాళ్ళకి రేపు నేను మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళ నిధులు పెట్టుకుని నేను చూస్తాను. అక్కడ కాకపోతే ధైర్యం చూపెట్టాను. నేను ఇప్పుడు నేను రాను, నువ్వు వీర్నపల్లికి వస్తే నేను ఎదురు వస్తా, నువ్వు సిరిసిల్లకు వచ్చినా నేను రాను, మీటింగ్ పిలిచినా రాను. మా ఊర్లో కాంగ్రెస్ వచ్చి దౌర్జన్యం చేస్తుంటే కూడా నేను మంచిగా నిమ్మకు నీరెత్తినట్టుంటా. అట్లా నడవదు. ఎలక్షన్ లో యుద్ధంలో ఎక్కడే కొట్లాడాలి. డబ్బన ఒకవేళ పెట్టినానుకో జిల్లా పరిషత్ గట్టి కొట్లాడదాం. మున్సిపాలిటీ గెలవలే, మరి వీర్నపల్లి ఎందుకు గెలవు? ఎంపీటీసీ పెట్టినా, మండల పరిషత్ పెట్టినా, జిల్లా పరిషత్ పెట్టినా గట్టి కొట్లాడదాం. సిరిసిల్ల మున్సిపాలిటీ గెలిచినట్టు మళ్ళీ బజాయించి గెలుద్దాం. జనంలో మంచిగా లేదు. ఇక సందిగ్లా సడేమి అని బీజేపీ ఒకటి ఉన్నాడు. ఆడ ఎక్కడ ఏం లేదు, నాకు తెలిసింది ఒకటే ఉంటాడు. ఏమంటాడు? ఒకటి కానీ తెలిసింది. ఇవాళ ఏం వారం, ఇవాళ ఏం తెలుసు. ప్రజలు లేరు, మన కష్టం తెలియదు, ఏమిటి ఏం తెలియదు, ఏం లేదు. కరెంటు గురించి లేదు, పంటల కొనుగోలు గురించి లేదు. అసలు రైతు బతికిండా సచ్చిండా, 420 హామీలు అమలు అయినాయా కాలేదా, ఎస్సీలకు ఏం చెప్పిండు, ఎస్టీలకు ఏం చెప్పిండు, బీసీలకు ఏం చెప్పిండు, ఏదన్నా ఒక నిలబెట్టిండా, ఏది అడగడు. ఎంతసేపు మతం పేరు మీద మతంతోని ఎంతంత ఖరాబ్ చేయాలి, ఓట్లు డబ్బులు వేయించుకోవాలి, అంత పడాలి. గెలిచిండు కదా ఎంపీ. ఏం చేసిండండి వీర్నపల్లి? కేంద్ర మంత్రి కదా ఆయన. ఒక బుడ్డ బడి కట్టించింది ఎక్కడైనా మన వీర్నపల్లి చూపెడతారన్నా? ఆయన దత్తత తీసుకుంటారు. తన మాట్లాడుతున్నారు. ఆయనకి ఏమైనా అర్థదా? చదువు వస్తుందా? శాస్త్రం వస్తుందా? ఏమైనా అర్థదా? కాదు. మనిషికి అర్థం కూడా కాదు, ఏం మాట్లాడుతుంది. నేనేమంటున్నా అంటే ఇంకోటి పిచ్చోని చేసి పెట్టుకున్నాం మనం నెట్ మీద, వేరే ఉద్దేశంతో అంటలేండి. కానీ ఒక పనికి వచ్చి ఒక పని ఎప్పుడు వీర్నపల్లికి చేసి, ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి 2.5 ఏళ్ళ ఒక్క పని, రూపాయి పని ఒక్కటి ఏదైనా చూపెడతావు. కూడా గుడి కట్టాం ఎక్కడ, బడి ఎట్లా కట్టవు, గుడైనా కట్టవేనా, ఒక గుడ్డ ఎక్కడ. మనం గుడి కట్టినాం, బడి కట్టినాం, అన్ని చేసినాం. మాట్లాడాలి కదా సమస్యలు ఉన్నప్పుడు, రైతుల కోసం, ప్రజల కోసం. ఏది లేదు, రావాలి అక్కడికి. ఆ దేవుడి గుడి కాడ బయట బిచ్చగా కూర్చుంటుంది. అరే భగవాన్కి నాపే దేదే బాబా అని ఒకట్లా ఈ బ్యాచ్. వాళ్ళని నమ్మద్దు. దేవుని పేరు చెప్పి అక్షంతలు ఇచ్చి బొట్లు పెట్టి ఓట్లు వేయించుకొని అవతల వాడి ఎందుకు వాళ్ళు మనకి వస్తారా? దీనికన్నా దేనికి పనికిరాదు. ఒక్క పైసా పనికి. సరే దేవుడు నీళ్ళు పుట్టించిన దేవుడు ఇదివరకు లేడా? మనకు బొట్టు పెట్టి నీళ్ళే నేర్పించడా? ఇదివరకు బొట్టు పెట్టుకోలేదా? ఇదివరకు దేవునికి మొక్కలేదా? ఇలా రవీంద్రరావు గారు నేను చూస్తుంటే ఇవ్వాలి పొద్దున ఇంట్లోకి బయటకు వెళ్ళేమో దేవుని మొక్కి బయటకు వెళ్ళి అంటే వాళ్ళు వచ్చినాకనే చేస్తున్నాయి. మనకు ఇట్లా దేవుళ్ళ పటాలు లేవా? దేవుళ్ళ బొమ్మలు లేవా?
దేవుళ్ళు లేరా, గుళ్ళు లేవా? వీళ్ళు వచ్చినాకనే అన్నీ వచ్చినాయా? హిందుత్వాన్ని వీళ్ళే కాపాడుతున్నారు, మనం అందరం చచ్చిపోయినవేంటి? కేసీఆర్ సార్ అంత పెద్ద గుడి కట్టి, యాదగిరిగుట్ట గుడి ఒక్కరిని చూపెట్టి బీజేపీ దేశంలో గుడి కట్టిన రామ మందిర్ కూడా వీళ్ళు కట్టలే, ప్రజల చందాలతో మీరు అందరు ఇస్తే కట్టారు, వీళ్ళు కట్టలే. కేసీఆర్ సార్ డైరెక్ట్ గా ప్రభుత్వ పైసలతో బ్రహ్మాండంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని అద్భుతంగా కట్టింది. గుడులు కట్టినాం, బడులు కట్టినాం, నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, తాండాలు పంచాయతీలు చేసినాం, జోర్దార్ పనిచేసినాం రాష్ట్రానికి. నేను ఒక్కటి అడుగుతున్నా, ఇవాళ ఇక్కడ ఉన్న మా సోదరులందరినీ, ఈర్నపల్లిలో కేసీ